ఓజీలో హీరో ఇంట్రొడక్షన్ కంటే హీరో క్యారెక్టర్ బిల్డింగ్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. సుజిత్ సినిమాల్లో హీరో డైలాగుల కంటే బాడీ లాంగ్వేజ్ తో ఎక్కువ మాట్లాడతాడు. అదే ఓజీలో కూడా కనిపించే అవకాశం ఉంది. చిత్రంలో పవన్ కళ్యాణ్ కొత్త అవతారం పరిచయం చేసే పనిలో దర్శకుడు ఉన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత పవన్ ను పూర్తి స్థాయి గ్యాంగ్స్టర్ పాత్రలో చూడబోతున్నారు. రాజకీయాల తర్వాత వచ్చిన కొత్త ఇమేజ్ కూడా ఈ సినిమాపై ఆసక్తి పెంచింది. సుజిత్ సినిమాల్లో స్టైలింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఓజీలో మాఫియా డ్రామాగా హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో భారీ యాక్షన్ బ్లాక్స్ ప్లాన్ చేశారు. విదేశీ షూటింగ్, స్టైలిష్ సినిమాటోగ్రఫీ, డార్క్ కలర్ ప్యాలెట్, హాలీవుడ్ టోన్ లాంటి అంశాలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం OG2 అనే పదం ట్రెండ్ అవుతోంది. సుజిత్ తన కథను ఒకే సినిమాతో ముగించకుండా ఒక యూనివర్స్ లా విస్తరించాలని ఆలోచిస్తున్నాడనే ప్రచారం. కానీ ఇప్పటి వరకు OG2 అధికారికంగా ప్రకటించబడలేదు. ప్రీక్వెల్ అంటే చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ మాటకు మొదటి సినిమా తర్వాత జరిగే కథ కాదు, మొదటి సినిమాలో చూపించిన సంఘటనలకు ముందున్న కథ. ఉదాహరణకు ఓజీలో పవన్ ఇప్పటికే గ్యాంగ్స్టర్ అయితే OG2 ప్రీక్వెల్లో అతను ఎలా గ్యాంగ్స్టర్ అయ్యాడన్న దాన్నే కథగా చూపిస్తారు. ఇది కేవలం ఒక భావన మాత్రమే, అధికారిక సమాచారం కాదు. పెట్ డ్రాగన్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. దర్శకుడు సుజిత్ "యూ విల్ హ్యావ్ ఏ పెట్ డ్రాగన్" అని అన్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అది విన్న చాలా మంది సినిమాలో నిజంగానే డ్రాగన్ ఉంటుంది అని అనుకున్నారు. అది వాస్తవానికి సరైన అర్థం కాదు. డ్రాగన్ అంటే తప్పనిసరిగా జంతువేనా అంటే కానే కాదు. డ్రాగన్ అనేది ఒక సింబల్, పవర్, ఫియర్, ఎంపైర్, రాయల్ బ్లడ్ అనే అర్థాల్లో కూడా వాడతారు. చైనాలో డ్రాగన్ అంటే అదృష్టానికి ప్రతీక, జపాన్లో రక్షకుడు, పాశ్చాత్య దేశాల్లో శక్తివంతమైన జీవి. అందుకే సుజిత్ చెప్పింది నిజమైన డ్రాగన్ అని ఇప్పుడే నిర్ణయించలేం. ఇప్పటి ప్రేక్షకులు మార్వెల్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లాంటి భారీ ఫ్యాంటసీ చిత్రాలకు అలవాటు పడిపోయారు. కాబట్టి డ్రాగన్ అనే ఒక్క మాట వినగానే CGI జీవినే ఊహిస్తున్నారు. కానీ ఓజీ ప్రపంచం ఎలా ఉందంటే డార్క్ క్రైమ్ యూనివర్స్, గ్యాంగ్ వార్స్, మాఫియా, గన్స్, రక్తపాతం ఇలాంటి వాతావరణం కనిపిస్తోంది. అందులో ఒక్కసారిగా డ్రాగన్ రావటం కథ స్వభావానికి సరిపోదు. అందుకే చాలా మంది సినీ విశ్లేషకులు ఇది ఒక రూపకమే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఓజీ సినిమా విజయం సాధిస్తే పవన్ కళ్యాణ్ కి ఇది కొత్త తరహా మాస్ యాక్షన్ ఇమేజ్ ను మరింత బలపరుస్తుంది. సుజిత్ కు సాహో తర్వాత తన దర్శకత్వంపై ఉన్న చర్చలకు బలమైన సమాధానంగా నిలుస్తుంది. అలాగే టాలీవుడ్ లో స్టైలిష్ గ్యాంగ్స్టర్ యూనివర్సులకు మరిన్ని అవకాశాలు తెరుచుకోవచ్చు. ప్రస్తుతం ఓజీ గురించిన అధికారిక సమాచారం మాత్రమే నమ్మటం మంచిది. OG2 ప్రీక్వెల్, పవన్ స్వయంగా నిర్మాణం, కథలో నిజమైన డ్రాగన్ వంటి అంశాలు ఇప్పటికీ అధికారికంగా ధృవీకరించబడలేదు. అందువల్ల వాటిని ఆసక్తికరమైన చర్చలుగా మాత్రమే చూడాలి. నిజమైన వివరాలు అధికారిక ప్రకటనల తర్వాతే స్పష్టమవుతాయి. అప్పటిదాకా ప్రతి వార్త క్రేజీగానే ఉంటుంది.